వ్యవసాయానికి గోదావరి జిల్లాలో పెట్టిన పేరు. అలాంటి గోదావరి జిల్లాల రైతులు వరి సాగులో అష్ట కష్టాలు పడుతున్నారు. ముంపునకు ముందు సాగుకు వెనుక అన్నట్లుగా మారింది తీర ప్రాంత గ్రామాల అన్నదాతల పరిస్థితి. మురుగు కాలువల తవ్వకం పనులు చేపట్టకపోవడంతో వరి చేలు నీట మురుగుతున్నాయి. వర్షానికి పొలాల్లోకి చేరుతున్న నీరు బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో వరికి అపార నష్టం వాటిల్లుతోంది. నర్సాపురం పట్టణంలోని నత్తలావా డ్రైన్ పరిస్థితి ఇది. కొన్నాళ్లుగా పూడికతీతకు నోచుకోలేదు ఇది. నర్సాపురం మండలం చినమామిడిపల్లి, సరిపల్లి, లిఖితపూడి, రుస్తుంబాద, మంగళగుంటపాలెం, సీతారామపురం, నవరసపురం, మల్లవరం, మాధవాయపాలెం గ్రామాలకు చెందిన సుమారు 2000 ఎకరాల ఆయకట్టు ఈ డ్రైన్ పైనే ఆధారపడి ఉంది. ఇందులో పూడికతీత చేయకపోవడంతో పంట పొలాలు నీట మునుగుతున్నాయి. ఏటా పెట్టిన పెట్టుబడులన్నీ ఇలా నీటిపాలవుతున్నాయి. చూడండి, ఇది మా పరిస్థితి, రైతుల పరిస్థితి. ఇది 5 అడుగులు 4 అడుగుల నీరు కాసిందండి. ఇప్పుడు 4 అడుగుల నీరు ఇప్పుడు ఉంది. 20 రోజులు అయింది తుఫాను వెళ్ళిపోయి. ఇప్పటికి అంగుళం తగ్గింది నీరు. ఇంక ఈ రైతు ఏం చేస్తారు చెప్పండి? రైతు ప్రభుత్వం ఏమి అసలు రైతుని పట్టించుకోవట్లేదు, చూడట్లేదు. ఇంక ఈ రైతు ఏమైపోతాడు? మందు తాగకపోతే ఏమవుతాడండి? 20 ఎకరాలు 10 ఎకరాలు వ్యవసాయాలు చేసి మేము మందు తాగడానికి రెడీగా ఉన్నాండి. ఇప్పుడు ఎన్నాళ్లకు పరిస్థితి మారకపోవడంతో అమీతుమీ తేల్చుకునేందుకు రైతులు గ్రీవెన్స్ సెల్ ను ఆశ్రయించారు. సరిపల్లి, లిఖితపూడి, మల్లవరం గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని ఆర్డీఓ దాసిరాజుకు వినతిపత్రం అందించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులెవ్వరూ డ్రైన్స్ వైపు చూడట్లేదంటున్నారు. నేను ఆల్రెడీ కాళ్ళ మీద 18 ఎకరాలు చేస్తున్నాను. నత్తలావా డ్రైన్ మీద లిఖితపూడి అండి. కానీ అయ్యింది, మేము తోబేస్తున్నాం, కాంట్రాక్ట్ వచ్చేసింది అని చెప్పారని మనం అంటాం. కానీ మేము ఎదరికెళ్ళేటప్పటికి దీనికి లేదు, నిమ్మల నారాయణరావు పట్టుకుపోయాడు ఒక ఆరో కోసం అని వదిలేశారండి. కానీ మేము తవ్వుతామన్న హామీ ఇచ్చిన వల్ల మేము ఆల్రెడీ సారం ఊడిసాం. కానీ ఇప్పుడు చూస్తే గుర్రడెక్క మందు కొడుతున్నాం, డ్రైన్లు బాగు చేస్తామంటున్నా తప్ప ఏ పని చేయట్లేదండి. ఏళ్లుగా డ్రైన్లలో తవ్వకం పనులు చేపట్టకపోవడం వల్ల కొద్దిపాటి వర్షాలకే చేలన్నీ ముంపు బారిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఒక్కసారి నీరు చేరితే ఎన్ని రోజులైనా బయటకు పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి పూడిపోయింది, నత్తలావా పూడిపోయింది, దానికి ఆనుకుని భూమి పూడిపోయిందండి. మండవరం గారు, లిఖితపూడు, సరిపెల్లి, రుస్తుంబాద, కొప్పరు 4 ఊళ్ళు 5 ఊళ్ళు అనుకున్నాయండి. ఈ కాలం 2000 ఎకరం అండి. ఈ డ్రైన్ గోదావరిలోకి ఉందండి. ఎన్నాళ్ళ నుంచి దీనికి కంప్లైంట్లు పెట్టినా ఇరిగేషన్ వాళ్ళు పట్టించుకోలేదు, అధికారులు పట్టించుకోలేదు, నాయకులు పట్టించుకోలేదు. ఈసారి తవ్వకపోతే ఆళ్ళక్రాప్ రాసిచ్చేస్తామండి. దానిలో పంట అయితే ఊడ్చమండి. గతేడాది అడిగితే తవ్వేస్తాం, కాంట్రాక్టుకు ఇచ్చామని చెప్పిన అధికారులు ఇప్పుడు నోరు మెదపడం లేదని ఆరోపిస్తున్నారు రైతులు. నత్తలావా డ్రైన్ తవ్వకం పనులు తక్షణం చేపట్టకపోతే క్రాప్ హాలిడే ప్రకటిస్తామని తేల్చి చెబుతున్నారు. ఆ రోజు చూస్తే అక్కడక్కడ 10-15 ఎకరాల వరకు మా గ్రామంలోనే ఊడ్చారు తప్ప ఇంకెవరూ ఊడ్చలేకపోయారండి. ఎందుకంటే డ్రైన్లు లాగట్లేదు. అలాగే దాలవ పంట వచ్చేస్తుంది. మళ్ళీ డిసెంబర్ నెలాఖరికల్లా మేము ఆకుమల్లి రెడీ చేసుకోవాలి. ఈ డ్రైన్లు లేకపోతే దాలవ పంటకి ఆకుమల్లి ఎలా రెడీ చేస్తారు? చాలా కష్టమైన పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. విన్నపించి అడిగేది ప్రభుత్వాన్ని ఒకటే, రైతులను ఆదుకోండి. మీరు సినిమా టికెట్ల మీద ఉన్న శ్రద్ధ, లేకపోతే వాటి మీద పెట్టే శ్రద్ధ రైతుల మీద పెడితే బాగుంటది అన్నది మా ఆలోచన. ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఇకనైనా ఈ సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపించకపోతే ఈ గ్రామాల రైతులంతా ఉద్యమం బాట పట్టనున్నారు.